దానం నాగేందరు ఈయన సీఎం కాగానే ఈయన వీరపాండ్య కట్టబొమ్మన అనుకున్నాడు. ఈయన కిరీటాలు, ఈయన స్టైలు, ఈయన మాటలు చూసి వీరపాండ్య కట్టబొమ్మని అనుకున్నాడు. తీరా వచ్చి చూసుకున్నాక, ఆయన ఎదురు కూర్చున్నాక ఇది పులికేసి అని అర్థమైపోయింది. పులికేసి రాజు తెలుసమ్మా, మీరు ఎప్పుడైనా చూడండి పులికేసి అని, అవసరమైతే తమ్నెల్లో కూడా అది వాడండి, బాగుంటుంది. పులికేసి రాజు అని అర్థమైంది. తర్వాత పెట్టుడు మీసాలు, పెట్టుడు కిరీటాలు అన్నీ ఒక్కొక్కటి ఊసిపోతుంటే గింతేనా అని చెప్పి మళ్ళా దీనికంటే మా ఇల్లే బాగుంది, అలా బ్రహ్మాండంగా ఉండే మావాడు గట్టి పెట్టిన మీసాలు, మంచి గట్టి యుద్ధం చేసేటోడు, ఇది యుద్ధం లేదు ఏం లేదని చెప్పేసి దొరికిందే మోక అని చెప్పేసి రేస్ కార్లకి వెళ్ళి పొగుడుకుంటా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అనేది తిరగదు. ఇది అమ్మ నేను 2018 ఎన్నికల తర్వాత అంటే 2022-21 కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద మనిషికి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత, బీజేపీకి పోదామని అనుకునే అత్యంత సన్నిహితులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, 85 సీట్లకు తక్కువ రావన్న, ఈ 20 సీట్లు ఈయననే ఓడగొట్టిండు. అలా జీవన్ రెడ్డిని ఈయన ఓడగొట్టిండు, ఈయన పేరు జగ్గారెడ్డిని ఈయన ఓడగొట్టిండు. ఎవరైతే రేపు ఇబ్బంది పెట్టబోతారో వాళ్ళందరినీ బడిబడి ఓడగొట్టిండు. కొంతమంది అదృష్టం ఉంది దామోదర రాయలసీమను కూడా శ్రీధర్ బాబుని ఓడగొట్టడానికి చూసిండ్రు, వాళ్ళ అదృష్టాలు గెలిచిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు లక్కీగా బయటపడ్డారు, వాళ్ళకున్న లోకల్ పట్టుబడి. కానీ వీళ్ళందరూ ఓడగొట్టడానికి 65 సీట్లోకి వచ్చింది. ఈ రోజు నేను గ్యారంటీ చెప్తాను, ఆ రోజున ఎట్లా చెప్పినో పెద్ద వాళ్ళు నవ్వుకున్నారు, జోక్ అనుకున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, ఎందుకంటే కింద నేను గ్రౌండ్లో ఉన్నా, గ్రౌండ్లో ఏమవుతుందో నాకు తెలుసు చెప్పిన. ఎందుకంత కుట్ర, సొంత పార్టీ నాయకుల్ని వాళ్ళది ఒకటే, అంటే ఈయనకి ఎవరు పోటీ ఉండద్దని. అయితే ఇవాళ పరిస్థితి ఏందనంటే, ఇవాళ నేను అదే మాట చెప్తున్నా, ఇవాళ ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నేను 34 సంవత్సరాల కాంగ్రెస్, ఇవాళకి నా ఇంట్లో ఫోటోలు తీయబుద్ధి అయితే లేదు. నాకు కొన్ని ఫోటోలు రాహుల్ గాంధీ ఉన్న కాంగ్రెస్ లీడర్లతోటి, కాంగ్రెస్ నాయకులతో ఉన్నటువంటి ఫోటోస్ ఇంకా తీయబుద్ధి అయితే లేదు. అయితే ఇందులో ఇవాళ అదేనా, ఇవాళ మనసా వాచ కర్మన చెప్తున్నా, మళ్ళొక్క 50 సంవత్సరాలు, పెద్ద మాట చెప్తున్నా, మళ్ళొక 50 ఇయర్స్ ప్రామిస్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం రాకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసి పెట్టుకుంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. 1 సంవత్సర పాలనే గడిచింది ఆయనది, రేవంత్ సర్కార్ది. 1 సంవత్సరంలోనే ఇంత డిక్లరేషన్ ఎందుకు ఇస్తారు, ఇంత వ్యతిరేకత ఎందుకు ఆయన మీద చూపిస్తున్నట్టు? మీరు ఇంకా టైం ఉంది కదా, 4 సంవత్సరాలు ఉంది. సో మేము ఏదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, సో లంక బిందెలు లేవు, సో ఖాళీ బిందెలు ఉన్నాయి, మాకు కొంత టైం పడుతుంది, సో మాకు కొంత టైం పడుతుంది, టైం ఇవ్వాలి, ఒకటేసారి గవర్నమెంట్ మీద వాడి చేస్తలేవు అంటే ఎట్లా అన్న మాటలే మాట్లాడుతున్నారు. టైం ఇవ్వండి మరి చేస్తారు. ఇప్పుడు గోదాం నిండా గోధుమలు నింపినావు, చిట్టెలకలు కదా 2-3 తినిపోతాయని అనుకున్నావు, వచ్చినాయి చిట్టెక్కలు కాదు అనగొండలు, ఒక రాత్రే ఊడిచేస్తాయమ్మా. నీవు ఇత్తనాలు ఇవ్వడానికి టైం పడుతుంది, పంట పెరగడానికి టైం పడుతుంది, కత్తితో కోస్తే టైం పడుతుంది. ఇదివరకు కత్తులతో కోసేది అన్నట్టు వరి. రేవంత్ రెడ్డి ఏకంగా హార్వెస్ట్ మిషన్ వేసుకొని కొట్టేసి రాత్రి కొట్టేసింది. అట్లా 50 సంవత్సరాలు జరిగే నష్టం సంవత్సరంలోపు కట్టం చేసిన హార్వెస్టింగ్ మిషన్ పెట్టి, హైడ్రా అనేది తీసుకొని వచ్చి కొన్ని ఏళ్ళు కష్టపడితే రూపాయి వేసుకొని ఆ రోజు పోయి ఒక మధ్యతరగతి నీయాసంతో నాటేస్తాం కదా, ఆ ప్లాట్ కిష్టిగడ్డ దాకా మనం తాపకొకసారి పోయి చూసుకుంటాం. కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత మనం ప్రతిసారి పోయి చూస్తాం. ఆ కన్స్ట్రక్షన్లో కూడా నీళ్లు మనం కొట్టుకుంటాం, 4 రూపాయలు మిగులుతాయని. ప్లాస్టింగ్ కాకముందే ఇళ్ళల్లో పోతాం, ఎందుకు కిరాయి పైసలు మిగులుతాయని. అసొంటి ఇల్లు నువ్వు కూలగొట్టినావు. ఇంకెన్ని రోజులు, 50 ఏళ్ళు కట్టుకున్న ఇల్లు 60 కూలగొట్టుడే కాదు, కన్స్ట్రక్షన్ అయిన ఇళ్ళ జోలికి మేము రామన్న. మళ్ళీ మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ తెర మీదకి ఎక్కినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మళ్ళీ దూకుడు పెంచిండు అనుకోవాలి, మళ్ళీ కూలగొట్టడాలు స్టార్ట్ చేసారు. ఇంకా కూలగొట్టే ఒక స్ట్రక్చర్ని మేము డిజైన్ చేసినాం, ఇంకా మా దూకుడు ఆగదనేసి కూడా ఒక మాటల్ని బయటికి రిలీజ్ చేసి మరి ఏమంటుండ్రు, హైడ్రా విషయంలో అసలు తగ్గేదే లేదన్నట్టు హైడ్రా కమిషనర్ ముందుకు పోతుండు. ఆయన విషయంలో నేను తగ్గేది లేదని మీరు కూడా సవాల్ విసిరిండ్రు. మరి ఎట్లా ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? చిట్కే ఏది చెప్తున్నామ్మా, 50 సంవత్సరాలు రాసుకో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 50 ఇయర్స్ మీకు తెలంగాణలో పని లేదు. అరే 50 సంవత్సరాలు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదా అమ్మా? ఈరోజు ఇంతింత పిల్లలు, మీరు వీడియో ఫుటేజ్ చూడండి, మేము అన్నం తింటుంటే ఇంత మొన్న బాబు ఇక్కడ ఏదో బిల్డింగ్లో మేము ఇల్లు కొడతాం, మా నాన్న ఆపుతుంటే వచ్చేసి ఇల్లు కూడా కొట్టేసిన ఇంత బాబు చెప్పినాం.
వాడు 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ కోటి ఇంతున్నోళ్ళు ఇవాళ ఒక జనరేషన్కు మీరు విలన్స్ అయిపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో చెప్పి ఇవాళ కూలగొడతా అంటే ఏంది బాస్?